సంవత్సరాల తరబడి వేధిస్తున్న మైగ్రేన్ తలనొప్పికి కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. సార్, ఇప్పుడు సెకండ్ బర్నింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే ముత్యాలమ్మ తల్లి గుడిలో విగ్రహాన్ని ధ్వంసం చేయటం. ఇది ఒక వ్యక్తి చేసిన దానిలా చూడాలా, ఒక వర్గానికి ఆపాదించాలా? అంటే ఆపాదించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఒక వ్యక్తిగా చూడాలా, ఒక వర్గంగా చూడాలా దీన్ని? భారతదేశంలో మొదటి సంఘటన కాదు ఇది. దేవాలయాల విధ్వంసాలు. కానీ చివరి సంఘటన అవ్వాలని కోరుకోవాలి ఖచ్చితంగా. ఎప్పటికప్పుడు ఎలా కోరుకుంటున్నారు? కోరుకోవాలి. ఎప్పుడు కూడా ఏం కొనుక్కోండి, నేరం చేసిన వ్యక్తి కూడా ఇది ఆకర్షర్రకి ఎప్పుడు తప్పు చేయకరా, మన కొడుకైనా పక్కింటి వాడికి ఎదిరింటి వాడికి నేను చెప్తాను, ఇంక ఈ పైన నువ్వు ఇటువంటి నేరం చేస్తుంటే ఊరుకుంటారు అంటాం కదా. ఇయర్ ఆఫ్టర్ ఐ డోంట్ అలవ్ యూ అని చెప్తాం మనం. అంచేత నేరం శిక్ష ఇచ్చేప్పుడు కూడా ఇంకెప్పుడు వీడు చేయడం నేరం అనే శిక్ష వేస్తారు. కానీ సంఘటనల చరిత్ర మనం పుట్టి మధ్య 60-65 ఏళ్ళు 70 ఏళ్ళ లోపల అవుతుంది. కానీ అంతకితం చరిత్ర చూస్తున్నట్టయితే మొఘలాయలు ఈ దేశం పరిపాలించేప్పుడు ధ్వంసాలు చేశారు. చరిత్రలో దేవాలయాల ధ్వంసం అనేటువంటి ఒక చాప్టర్ ప్రత్యేకించి రాసినట్టయితే ఎట్రిబ్యూట్ ఎవరిని చేయాల్సి వస్తుంది? విదేశాల నుంచి వచ్చి ఆక్రమణదారులే చేశారు. ఇక్కడ చేశారు కదా, రైటు. అంచేత అలాగ పడగొట్టుకోబడిన దేవాలయాలు మళ్ళీ కట్టుకుంటూ కొంతమంది కట్టుకున్నారు, కొంచెం కట్టుకోలేదు. ఏకంగా ఎంతకాలం రియాక్షన్ అయ్యి ఈవేళ మీకేదైనా అన్యాయం జరిగినా, మీకేదైనా నష్టం జరిగినా ఇమీడియట్గా రియాక్షన్ ఉండకపోవచ్చు, డిలేడ్ రియాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీ తాతగారు రాస్తే ఎవరో హక్కు వేసేశారు, మీ తాతగారు ప్రయత్నించారు, పోరాడారు, మీ నాన్నగారి కాలంలో ప్రయత్నించారు, పోరాడారు, ఇంకా అన్రిజాల్వ్డ్ ఇష్యూగా ఉంది. మీ తాలూకు వచ్చేటి మీరు ఇంకో తట్టుకోలేరు. 10 మంది సాయం తీసుకుంటారు, 10 మందితో మీరు సంప్రదిస్తారు, మీకు కోఆర్డినేట్ చేసేవాళ్ళు, కోఆపరేట్ చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు. మీరు మీ తాతగారు మద్దతుదారులను కొట్టుకుంటారు. లైక్ మైండెడ్ పర్సన్స్ మైండ్ ఆపరేట్ చేస్తారు. చట్టం చదవడం నేర్చుకున్నారు, ఇది దొరకలేదు పాపం. మధ్యవర్తిత్వాలుగా ఏదో ధర్మం, ఆ దేవుడో ఉన్నాడు లేదు, ఆ దేవుడో ఉన్నాడు లేదు, మనది అయితే మనకు వస్తుంది లేదు, ఇవన్నీ. ఇప్పుడు ఆ మాట మీ నాన్నగారు అని మీ తాతగారు అని ఉన్నారు, మీరు విని ఉన్నారు. ఇప్పుడు మీరంతే మీ అబ్బాయి ఒప్పుకోడు. దేవుడు చేస్తాడు, దేవుడు ఏంటి, నువ్వేమో చేతగాని వాళ్ళు కూర్చుంటే దేవుడు వచ్చేస్తాడా? అసమర్థుడిని దేవుడు కూడా రక్షించలేడు అంటాడు మీ అబ్బాయికి. చాలా మీకన్నా తెలివైన వాడు వచ్చాడు. అసమర్థుడు నువ్వు అసమర్థుడిని ఒప్పుకో. దేవుడిని అంటే దేవుడు ఎందుకు రక్షిస్తాడు? నువ్వు శక్తిమంతుడు అయితే దేవుడు నీలో ఒక ప్రేరణ ఇస్తాడు, నువ్వు లేచి వెళ్ళు. అంటే అంచేత దేవుడు శక్తిహీనుని శిష్యుడిగా పెట్టుకోలేదు. చూసారు లేదా మీరు? ఆంజనేయుని పెట్టుకున్నాడు రాముడు, గరుత్మంతుని పెట్టుకున్నాడు విష్ణుమూర్తి. ఎవరి దగ్గర, ఈశ్వరుడి దగ్గర నంది, మళ్ళీ గుద్దేటంటే 100 మంది పోతారు. శక్తి సామర్థ్యాల్లో ఖచ్చితంగా ది బెస్టే తీసుకుంటారు వాళ్ళు. దేవుడు కూడా శక్తివంతుడికే మద్దతు ఇస్తాడు. నీలో శక్తిహీనం అయిపోతే నేను ఎక్కడ రక్షిస్తాను? నేను శక్తి సంపాదించుకోను. పొట్టేలు, చిన్న పిల్లలు పొట్టేలు టకాంటికుంటాయి, చూసారు లేదో? చిన్నప్పటి నుంచి అది స్వభావం, దాంట్లో బతకాలి శక్తి. కాబట్టి నువ్వు బలహీనుడు అయిపోయి దేవుడి మీద భారం వేసేయకు. కాబట్టి ఇవి జరుగుతున్నాయి, గతానుకరంగా జరుగుతున్నాయి, నిత్యం జరుగుతున్నాయి. దీని వెనకాల వ్యక్తి కారణమా? ఏదైనా సరే దుర్మార్గానికి, క్రైమ్కి, అఫెన్స్కి వ్యక్తే కారణం అండి. వ్యక్తి నిర్మాణం చేసిన బాంబు కారణం, వ్యక్తి తయారు చేసిన కత్తి కారణం, వ్యక్తి తయారు చేసిన తుపాకీ కారణం, వ్యక్తి విసిరేసిన రాయి కారణం. అదే సార్, ఇప్పుడు వ్యక్తి తయారు చేసిన తుపాకీ దాన్ని ఎలా వాడుతున్నాం అనేది కూడా ముఖ్యం కదా. అవును, దుర్మార్గుడి చేతుల్లో ఏ ఆయుధమైనా సరే ప్రాణాంతకమే. దుర్మార్గుడి లక్ష్యం ఇప్పుడు ఇదే బాణము, ఇదే కత్తి అమ్మవారి చేతిలో ఉన్నాయి. అవును, ఇదే సోలము ఈశ్వరుడి చేతిలో ఉంది. ఇదే మీరు అన్నట్టు అదే గన్ను ఇప్పుడు పహారా కాస్తున్న బోర్డర్లో జవాన్ల దగ్గర దేశ రక్షణ చేసేవాడు గవర్న ఉండాలి. అంచేతే శక్తి సముపార్జనంటే అది నేను 2 చేతుల్లో ఏ ఆయుధాలు తీసుకోను, నేను బార్డర్ రక్షణకు వెళ్తా అంటే అవతల వాడి చేతిలో ఆయుధాలు ఉన్నాయి, కౌటు కూడా నీ చేతిలో ఆయుధాలు ఉన్నాయి. అమ్మవారికి కనకదుర్గమ్మ కనపడడం అంటే ఉమ్ముని ఎందుకు దండం పెడతావు, 10 చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, శక్తివంతులు దుర్మార్గుడిని వేసేస్తుందని. ఇది ఒక కల్పనలో ఉన్నాం. కాబట్టి ఇంతకాలం జరిగిన గత అనుభవాలు, గత ఇన్సిడెంట్స్ మనకేం చెప్తున్నాయి? ఏమంటే అతను పిచ్చివాడండి, తాగేస్తున్నాడండి, అతను మూర్ఖుడండి. రైట్, నువ్వు మూర్ఖుల్నే ఎంగేజ్ చేస్తున్నావు. ఈ పనికి ఎంగేజ్ చేసేవాడు మూర్ఖుల్ని, బాలుర్ని, 16 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళని. ఎంచేత భారతదేశంలో జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఒకటి ఉంది కదా,
కాబట్టి ఆ యాక్ట్ ద్వారా వాడి శిక్ష అనుభవించకుండా ఉండేలాగా ఎస్కేప్ అయ్యేలాగా ఇవాళ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు, ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లు, తీవ్రవాదులు, అతివాదులు వీళ్ళందరూ కూడా రిక్రూట్మెంట్ మైనర్స్ని చేసుకుంటున్నారు ఎస్కేప్ అవడానికి. కాబట్టి ఇవాళ అతని లక్ష్యం ఏమిటి? మీరు అన్నారు కదా హిందూ దేవాలయాలే కనపడుతున్నాయి, అమ్మవారి గుడే కనపడిందా? పిచ్చివాడు మరి వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో ఎందుకు వచ్చిపోయట్లేదు? వాడు ప్రార్థనా మందిరాలను ఎందుకు ముట్టుకోవట్లేదు? పిఠాపనంలో విగ్రహాలు కూర్చేసినప్పుడు పిచ్చివాడు అన్నారు, విజయవాడలో అక్కడెవడో రథం తగలబెట్టినప్పుడు పిచ్చివాడు అన్నారు, అక్కడేదో ఇంకో విగ్రహాన్ని పడగొట్టినప్పుడు పిచ్చివాడు అన్నారు. గత 1000 సంవత్సరాలుగా పిచ్చివాళ్ళే చేస్తున్నారు ఈ పనులు. కాబట్టి ఈవేళ దీని వెనక దీన్ని చెక్ పెట్టాలన్నారు మీరు. చెక్ ఎప్పుడో పెట్టి తీరాలి. 47 స్వతంత్రం వచ్చేసేపటికే ఈ సంఘటనలు, ఈ దుర్ఘటనల అనుభవం ఉన్న జాతి ఇది. కొత్తగా ఈవేళ మీరు వచ్చి తిరుపతిరావు వచ్చి చెప్పే వరకు నాకు తెలియదంటే తిరుపతిరావు ఊరుకోడు. మీరు పుట్టక ముందు నుంచి సంఘటనలు జరుగుతున్నాయి ప్రతి చోట. కాబట్టి ఈ సంఘటనల్ని కారణం ఏమిటి, ఏది ప్రధానమైన అంశంగా ఇక్కడ జరుగుతోంది, వాళ్ళ ఎజెండా ఏమిటి, లక్ష్యం ఏమిటి? భారతదేశం విడిపోయింది 2 నేషన్స్ థియరీలో, జాతులని 2 మతాలు అందాం. అక్కడ పాకిస్తాన్లో హిందూ దేవాలయాన్ని కూడా కొట్టేశారు. పాకిస్తాన్లో హిందువుల యొక్క జనాభా తగ్గిపోయింది, అటు బంగ్లాదేశ్లో హిందూ జనాభా తగ్గిపోయింది. మొన్న జరిగిన అధికార మార్పిడి సందర్భంగా ఏ పాపం ఎరగని హిందువులు చిత్త కొట్టేశారు, మందిరాలను కూలగొట్టేశారు. అక్కడే కాదు, భారతదేశంలో ప్రధాన మందిరాలన్నింటిలో కూడా కూలగొట్టుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఈ మందిరాల మీద కక్ష, పగ ఎలా పెంచుకున్నారు? ఆ నేరస్తుడు సామాన్యుడు కాదే, చదువుకుంటున్నాడు. నేను విన్నాను ఏదో బీటెక్ ఏదో చదువుతున్నాడని విన్నాను. సలీం అన్నారు, కానీ మతిస్థిమితం లేడని చెప్పే వార్తలు అయితే అయ్యే వస్తున్నాయి. మతిస్థిమితం లేని వార్తలు వేరండి. మతిస్థిమితం లేనివాడు వార్తలు అన్ని సంఘటనలను మతిస్థిమితం లేని వాళ్ళు ఎందుకుంటున్నారు? మతిస్థిమితం లేనివాడు ధ్వంసం చేసి అమ్మవారి మీద కాలేస్తే అక్కడ అంటే వాడు ఎక్కడో సబ్కాన్షియస్ మైండ్లో అమ్మవారి మీద ద్వేషం కనిపిస్తుంది. సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది కదా, అది యాక్టివ్గానే ఉంటుంది. వారి ఉపన్యాసాలు, వీళ్ళ ఉపన్యాసాలు అన్నీ విని 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 నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే ఇలా చేయాలి, నువ్వు రాజ్యం నిర్మాణం చేయాలి. థియోక్రటిక్ స్టేట్ అంటారు. కాబట్టి ఇక్కడ నేరం ప్రధానంగా లక్ష్యం కనబడుతోంది, ఎజెండా కనబడుతోంది, వ్యక్తులు కనబడుతున్నారు. దీన్ని ఏదో చిన్న ఇష్యూ కింద మళ్ళీ దీన్ని గట్టి భూతత్వంలో చూపించకండి, ఎగ్జాగరేట్ చేసి మాట్లాడకండి. అరే విషయం అదేయా అంటే ఇంక ఎన్నిసార్లు ఎన్ని దేవాలయాలు పడిపోవాలి? దేవాలయాలకు రహస్యం చెప్తాను. టెంపుల్ని టచ్ చేసినప్పుడు చైతన్యం లేని సమాజం ఉందంటే దాన్ని గెలవగలం. ఒక స్త్రీని చేయబట్టుకుని, హిందూ స్త్రీని, మీ చెల్లో, మీ అక్కో, మీ అమ్మో, మీ పిన్నో మీ ఇళ్ళ మధ్య నుంచి లాక్కుని వెళ్తుంటే చేష్టలుడికి చూస్తున్నావు అనుకో, నువ్వు టెస్ట్ అనమాట. ఎస్, ఇప్పుడు మొత్తం ఆ ఏరియాని గెలవగలం, మన చేతిలోకి తీసుకోవచ్చు. రౌడీజం గుండం అంతే కదా. కాబట్టి మీకు జనస్థానంలో ఋషుల్ని మీద రాక్షసులు దాడి చేస్తే రాముడు వెళ్ళి వాళ్ళందరినీ సంహరించాడు. రాక్షసులు పరిగెట్టుకెళ్ళి రావణాసుడు చెప్పాడు, ఓ పెద్ద మగాడు తెస్తున్నాడు, జాగ్రత్త, మన పప్పులు ఇంకో కుదరవు అన్నాడు కదా. వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వెళ్ళిపోయాయి రావణాసుడి దగ్గరికి. ఇక్కడ పర్లేదు, వాళ్ళు కూల్ చేస్తారు, సెక్యులరిజం మీద కూల్ చేస్తారు. ఇది సెన్సిటివ్ ఇష్యూ. అరే వాడికి అనిపించలేదే ఇది చాలా, నేను కనుక ఇక్కడ ఇది చేస్తే కనపడని వాడిని కోసేస్తారని, క్షమించరని వాళ్ళకి లేదు భయం. కారణం ఏంటంటే దిస్ గవర్నమెంట్ ఈజ్ డిపెండింగ్ అపాన్ అవర్ ఓట్ బ్యాంక్. చాలా ఎటువంటి మెసేజ్ మనం పాస్ చేస్తున్నాం, ఎటువంటి సిగ్నల్స్ వెళ్తున్నాయి. ఎప్పుడైనా అటువంటి వాళ్ళని శిక్షించడం జరిగిందా? టాలరెన్స్ ఈజ్ నథింగ్. ఇది ఒక దాన్ని ఏమంటారంటే ఒక శాపమా? టాలరెన్స్ శాపంగా మారిందా? శాపం అనుకోవచ్చు అంటారా? లేకపోతే దీన్ని మీరు ఏదైతే అంటారో జయించడానికి వాళ్ళు పెట్టే టెస్ట్ అని చెప్పి దీన్ని ఏమన్నా చేతకంతనంగా కూడా తీసుకోవడానికి ఉంటుందా? చేతకంతనం తీసుకుంటారు. చేతకంతనం తీసుకోవడంతో లేకపోతే అంత సాహసం ఎందుకు చేస్తారు? మీ అన్నయ్య వచ్చి మీ ఇంట్లో కాంపౌండ్ వాళ్ళు జాయింట్గా ఉన్న కాంపౌండ్ వాళ్ళు ఉప్పేస్తే మొన్నాడు మొక్కలు ఎర్రదనేస్తారు. మీరు
మీ చిన్నాన్న వచ్చి ఆ మామిడి చెట్టు కాయలు కోసుకుపోతే మీ ఉమ్మడికి దెబ్బ మీద ఆడంతా చూస్తాను, అంత భూమి అయినా అమ్మేస్తాను. అంటే నేను ఈ పదం ఎందుకు వాడానంటే చేతకంతనం అనేది, నేను ఆ స్పాట్లో కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు అనింది ఏంటంటే ఇప్పటికి కూడా మనం రియాక్ట్ కాకపోతే ఇది మన చేతకంతనంగానే వాళ్ళు కన్సిడర్ చేస్తారు అనేటువంటి కొన్ని పదాలు కొంతమంది వ్యక్తపరచడం జరిగింది. అదే నిజంగానే అలాగే తీసుకుంటారా అని. చేతకాంతనమే. నేను ఒకసారి ఏదో మాట్లాడుతూ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ అందరు అడ్వకేట్లతో, రాజ్యాంగంలో సవరణలు వచ్చాయి, సంస్కరణలు వచ్చాయి, అనేక సంస్కరణలు తీసుకున్నాం, బాల్య వివాహాలు రద్దు చేసుకున్నాం, రైట్ ఆహ్వానించాం, వితంతు పునర్వివాహం అనుకున్నాం, ఆహ్వానించాం, ఏకపత్ని వ్రతం అనుకున్నాం, ఆహ్వానించాం, స్త్రీ ఆస్తి హక్కు అనుకున్నాం, ఆహ్వానించాం, స్త్రీ విద్య అల్టిమేట్ ఆహ్వానించాం, స్త్రీ పబ్లిక్ లైఫ్లో రావచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, సమితి పంచాయతీ సర్పంచ్ అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, ఆహ్వానించాం. ఇన్ని ఆహ్వానిస్తున్నాం కదా, స్త్రీ ఒక ఆటబొమ్మ కాదు, లేదా ఒక భోగానికి పురుషుడు వాడుకునే భోగానికి వస్తువు కాదు, పిల్లల్ని కనే యంత్రం కాదు. ఆమెకి స్వేచ్ఛ కావాలి, స్కై ఈజ్ ది లిమిట్. పొగడుతో సమూజ్జిగా పరిగెట్టాలి, క్రీడల్లో ముందుండాలి, రన్నింగ్ రేస్లో పిటి ఉషా పని ఉండాలి, విద్యలో ముందుండాలి, అన్ని రకాలుగా మిలిటరీలో ఉండాలి, ఎయిర్ హోస్టెస్గా కాదు పైలట్లుగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు అన్నీ యాక్సెప్ట్ చేసాం. భారత రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు ఏవే సవరణలన్నీ మన యొక్క నమ్మకాలు, మన యొక్క విశ్వాసాలు, మన ఆచారాలుగా వచ్చినా సరే ఎస్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ యాక్సెప్ట్. మీరెందుకు యాక్సెప్ట్ చేయరని అడిగారు. మా మత ఆచారం తెలియజే మాకు పుస్తకం ఉంది, అటు ఇటు ప్రివేల్స్ అన్నాడు. అదేం లేదు, భారత రాజ్యాంగం ప్రివేల్స్ కదా మనకన్నా. మీరు యాక్సెప్ట్ చేశారు, మేము యాక్సెప్ట్ చేయము. భారత రాజ్యాంగం ఈజ్ అల్టిమేట్ అన్నది మీరు యాక్సెప్ట్ చేస్తారు, మేము యాక్సెప్ట్ చేస్తున్నారా? మొన్నటిదాకా ఒక జమ్మూ అండ్ కాశ్మీర్లో భారత రాజ్యాంగం అమలు లేదన్నప్పుడు ఎస్సీలు, దేశం ఉన్నంత ఎస్సీలు అందరూ కూడా మనకి ఎస్సీలు షెడ్యూల్డ్ క్యాస్ట్, రాజ్యాంగ ప్రకారం వాళ్ళకి ఉన్నతి గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి, వాళ్ళ యొక్క యోగక్షేమాల గురించి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు లిఫ్ట్ చేయాలి, వాళ్ళ అంతర్తో జనసమూహం అందరితో పాటు పరిగెట్టేలా చేయాలి అనేది ఇక్కడే. జమ్మూ కాశ్మీర్లో ఎస్సీలు కాదు, రిజర్వేషన్స్ లేవు. అది ఎప్పుడైనా ఆలోచించేదే దేశం అంతా. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎస్సీలు. ఇది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే అంతా ఇట్ ఈజ్ ఈక్వల్. కాబట్టి ఈ ఆలోచన లేకపోతే మనం కూడా చాలా వదులుకోవడం కాదు, నిర్మాణం యాక్సెప్ట్ చేస్తాం. సతీసాగమనం బ్యాన్ చేసుకుని నిషేధించుకున్నాం, బాల్య వివాహం నిషేధించుకున్నాం. కాబట్టి ఈ నిషేధాలన్నీ కూడా సమగ్రంగా ఈ జాతి పునర్నిర్మాణానికి అవసరం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈవేళ ఉన్న పరిస్థితుల్లో ప్రపంచ దేశాలతో సమానంగా పరిగెడుతూ నేను వేరు, నా యొక్క రూపం చూస్తే నాకు నా ఆలోచన కనపడాలి, నా జీవన విధానం వేరు అని అనలేదు కొన్నాను. ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వాలిటీ బిఫోర్ కాన్స్టిట్యూషన్, ఈక్వాలిటీ బిఫోర్ పబ్లిక్ లైఫ్, ఈక్వాలిటీ ఎవ్రీవేర్. అలా ఉండాలని నేను అనుకున్నాను, అలా ఉంటున్నాను. నువ్వు అలా ఉండాలని అనుకోవట్లే, విపరీతంగా ఉండాలనుకున్నావు. మీతో కలిసి అలా ఉండలేనన్నావు కాబట్టి దేశం పట్టుకెళ్ళావు. మళ్ళీ ఈ దేశంలో ఉంటూ ఇక్కడ ఉంటూ నేను సపరేట్, నేను స్పెషల్గా కనపడాలి అంచేది ప్రజలకు అందరికీ ఈవేళ అనుమానంగా ఉంది. రాబోయే తరాల్లో మన తరం ఎలా బతుకుతుంది, ఇప్పుడే మన పరిస్థితి కష్టంగా ఉంది. కాబట్టి అక్కడ మిమ్మల్ని వేసిన ప్రశ్న వేశారు సార్, ఇదంతా దీన్ని సహించేది లేదు, ఉదాసీనంగా ఉండేది లేదు. అక్కడ రాముడి గుడి కూల్చేస్తే ఇక్కడెక్కడో చిన్న రేకుల షెడ్లో రాముడు పెట్టుకున్నాం. కృష్ణుడి గుడి కూల్చేసి మసీదు కడితే ఇక్కడెక్కడో చిన్న కృష్ణుడి గుడి పెట్టుకున్నాం. ఈ కాశీలో జ్ఞానవాపి మసీదు అని కట్టేసేసి లోపల లింగాలు అన్నీ ఉన్నాయి. ఇలా ఉన్నాం. ఇది ఇంకెంతగా దేశం అంతా తెరాలు, ఎన్ని తెరాలు. అప్పుడెప్పుడో జరిగిపోయింది. సినిమా నటులు ఎవరెవరో ఏదో మాట్లాడుతూ ఉన్నారు, అప్పుడెప్పుడో జరిగిపోయింది. అరే 40 ఏళ్ల క్రితం మీ పెదనాన్న ఆక్యుపై చేసిన భూమి నువ్వు స్వాధీనం చేసుకుంటున్నావు, తన్ని రాకపోకలు లేవు, పెళ్ళిళ్ళకి పెరటాలు వెళ్ళట్లే, వాడు ముఖం చూడవు. నీకు రెండు కొబ్బరి చెట్లు ఎక్కువ వాడు తీసేసుకున్నాడని ఆ కుటుంబాన్ని విలేసేసావు నువ్వు. వాట్ అబౌట్ దిస్? తోటికోడలు గొడవలు వచ్చేదంతా కూడా ఆ గట్టు దగ్గరే. మన అన్నగారిని మనం క్షమించట్లా.
సో ఈవేళ ప్రశ్న వేసే స్థితికి వచ్చే ప్రజలందరూ కూడా అభద్రత ఫీల్ అవుతున్నారు. నా గుడిలో, నా కాలనీలో, నా ఇళ్ల మధ్యన అమ్మవారికే గుడికి రక్షణ లేకపోతే రేపు మాకు బతుకులకి రక్షణ ఉందా? నోరెత్తుకొని ఇస్తారా? ఇది వస్తుంది కదా, అది అభద్రతాభావం వచ్చింది. అదే సార్, ఇప్పుడు నిజంగానే ఆ విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తి మతిస్థిమితం లేనివాడే అనుకుందాం, అతనికి తగిన సర్టిఫికేట్ కూడా ఉంది అనుకుందాం. అతను నిజంగానే మతిస్థిమితం లేని వ్యక్తి అని తెలిసినప్పుడు ఇలాంటి చర్య చేసినప్పుడు చట్టం అతన్ని శిక్షించే హక్కు ఉంటుందా? అసలు చట్టం ఏం చెప్తుంది ఇలాంటి సమయంలో, ఇలాంటి సిచ్యువేషన్స్లో? ఆ సర్టిఫికేట్ ఇప్పుడు మీరు ఇందాక ఇంటర్వ్యూలో మీరు అడిగిన ప్రశ్నలాగే బిల్డింగ్ అప్రూవల్, పెర్మిషన్ అప్రూవల్ లాగే అది సర్టిఫికేట్. మళ్ళీ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు మీరు, నేను అయితే మనమే. దీని వెనకాల కాన్స్పిరసీ ఉంటుంది, వదలరు. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ దిగితే అజిత్ ఎవరు ఉన్నారు, అజిత్ దోవల్ దిగాడు అనుకోండి, అతను ఒక్కడే కాదు, వేల మంది ఉంటారు. మీరు కూడా అతనితో సమానంగానే మీరు శోధిస్తారు. మీరు కూడా చేసేదంతా కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమే కదా. మీరు అందరినీ వెళ్ళి అడుగుతున్నారు, ఎంతో విషయాలు బయట తీస్తున్నారు. మీరు తెలుసుకున్నది అనేక ప్రజలందరికీ తెలియజేస్తున్నారు మీరు మీ మీడియా ద్వారా. కాబట్టి అతను పిచ్చివాడైతే అతను వెనకాల నడిపించినవాడు, ఒరే నీకు అర్థం ఇస్తాను, వెళ్ళి దాన్ని వాడిని కొట్టరా అన్నాడు అనుకోండి, వీడికన్నా నేరస్తుడు వెనకాలన నేను ప్రొవోక్ చేసినవాడు, నిన్ను తయారు చేసినవాడు. ఆ కూటమి ఉంది కదా, ఆ కుంభకోణం, అది కాన్స్పిరసీ. ఆ కాన్స్పిరసీలో ఉన్న కాన్స్ప్రైట్స్ ఎవడు ఉపన్యాసం విని వీడియోలో తయారయ్యాడు. మరి ఈ మధ్యకాలంలో 2014 నుంచి వాడు అడ్రస్ కనపట్లేదు, ఉపన్యాసాల శిరోమణి. 2014 నుంచి అడ్రస్లే కనపట్లే. కాబట్టి ఎవరు వాడికి విగ్రహం కూలగొట్టే పిచ్చి వచ్చిందా, విగ్రహం కొట్టక ముందు పిచ్చి వచ్చిందా? వాడి పిచ్చి అయి ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే అమ్మవారి విగ్రహం మీద కాలేసి తొక్కి కాబట్టి ఖచ్చితంగా వాటిలో రుగ్మత వస్తుంది, ఒక రుగ్మత. పిచ్చి అనేది కూడా అది స్వతహాగా ఉందా, ఎవరైనా ప్రొవోక్ చేసిందా అనేది అంటారు. ఇప్పుడు ఆ రుగ్మత అనేది అతనికి స్వతహాగా ఉందా? రుగ్మత అమ్మవారి విగ్రహం పడగొట్టేసే వస్తుంది రుగ్మత. లూసిడ్ ఇంటర్వెల్స్ అంటూ ఉంటారు, విన్నారు మీరు? అయ్యో మనకి అమావాస్యకి పెన్నవరకు వస్తుందని పిచ్చి అంటూ ఉంటాం. తొక్కాడనో లేకపోతే ఏదో అమావాస్యకి పొన్నానికి వస్తుందండి. కొంతమంది సైకో పేషెంట్, సైకియాట్రిస్టులకి వాళ్ళకి జీవితం లైఫ్లో సంవత్సరం 2-3 సార్లు వస్తుంది, వచ్చినప్పుడు వారం రోజులు ఉంటుంది. వాళ్ళు బాగా అది జెనెటికల్గా ప్రాబ్లం అనవచ్చు, గ్రహ సంబంధం చేయవచ్చు. కాదు వీడు బాగా సౌండ్గా ఉన్నప్పుడు చేసిన నేరం, ఆ తర్వాత మళ్ళీ వెళ్తూ ఉంటాడు. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు పోతూ ఉంటుంది. అర్థమైంది కదా మీకు? లూసిడ్ ఇంటర్వెల్స్ అంటారు దాన్ని. లూసిడ్ ఇంటర్వెల్స్లో వచ్చేటువంటి పిచ్చి, మత పిచ్చి అందాం, మత పిచ్చి అని కూడా అందాం. ఇప్పుడు అతను నిజంగానే అతను పిచ్చివాడు అనుకుందాము, ఇంకా అతను ఏం చేయలేమంటారా? ఎందుకు చేయలేమండి? న్యాయపరంగా న్యాయంగా పిచ్చివాడిని జైల్లో ఈ మైనర్ జైల్లో పెట్టినట్టే వాడిని కూడా సెంటర్స్ పంపించి వైద్యం చేయిస్తారు. బయట ఈ పిచ్చితో ఇంకెంతమంది పీకులకు వస్తాడో. ఒక పిచ్చివాడు కత్తిచ్చుకుని రోడ్డు మీద సైర్ వ్యవహారం చేసి అందరి పీకలకు వస్తాడు అనుకోండి, పిచ్చివాడు వదిలే అంటారు మీరు? లేదు, పిచ్చి కుదర్చాలి ఖచ్చితంగా కుదర్చాలి. రబీస్ సోకిన వ్యాధి సోకిన కుక్కని ఏం చేస్తారు మీరు? అది మూగజీవమైనా కానీ ఖచ్చితంగా దాన్ని కట్టడి చేయాలి, అవసరమైతే మొత్తం నివారణ చేయాలి. చేయాలి. మిగతా సొసైటీని కాపాడాలంటే పిచ్చి కుక్కని కట్టేసి వల వేసి పట్టుకుని ఆ బోన్ ఎక్కి వ్యాన్లో పడేసి ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్ళాలి, అంతే కదా? లేకపోతే అది కరిచిందంటే అందరూ పిచ్చెక్కి చచ్చిపోతారు. వాళ్ళందరినీ కరుస్తారు, వాడి చొంగ నుంచి కూడా రబీస్ ఉంటుంది. కాబట్టి మీరు నిర్ధారణ చేయండి, అది రబీస్ కుక్కని, దాన్ని ఏం చేయాలో వ్యవస్థ చూసుకుంటుంది. ఇఫ్ యూ వాంట్ టు కిల్ ఏ డాగ్, కాల్ ఇట్ యాజ్ ఎ మ్యాడ్. అర్థమైందా? అంచేత వాళ్ళు మ్యాడ్ అని పిలుచుకుంటే, వాడు మ్యాడ్ అని సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఏం అభ్యంతరం లేదు. కాదు, స్పృహలోనే ఉన్నాడు, ఖచ్చితంగా వాడు చేసే పని ఏమిటో అన్నీ వాడికి తెలిసే చేస్తున్నాడు, ఎరుకుతోటే ఉన్నాడంటే ఏదో సింపుల్ శిక్ష వేస్తారో ఏదో చేస్తారు. పిచ్చివాడంటే మాత్రం వీడు బయట తిరగడం ప్రమాదం అని చెప్పి, అదే ప్రమాదం అంటారు. ఇప్పుడు పిచ్చివాడిని ముద్ర వేయడమే ప్రమాదం అవుతుంది, పిచ్చే ప్రమాదం. సరే సార్, ఇప్పుడు మరి కసబ్ మైనర్ అని అన్నాడు కదా, మరి మైనర్ అని ప్రూవ్ చేయడానికి ఎందుకు ట్రై చేసుకోలేకపోయారు కసబ్ని? వాళ్ళ ఊరి నుంచి బర్త్ సర్టిఫికేట్ తేవచ్చు కదా,
బర్త్ సర్టిఫికేట్ తీస్తే వాడు మూలాలు తెలిసిపోతాయనా? పాకిస్తాన్ మావాడు కాదన్నాడు కాబట్టి ఎవరు మావాడు కాదన్నారు. మరి ఎక్కడ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకో అన్నారు. మీలాంటి విలాకులు వాడు ఊరెళ్ళారు, అక్కడ తల్లిదండ్రులు లేరు, వెళ్ళిపోయారు. తెలుసు కదా ఇది మీకంతా. అదే సార్, ఇప్పుడు అక్కడ ప్రజలు చూస్తుంటే స్థానికులు కావచ్చు, లేదంటే హిందూ భక్తులు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, వాళ్ళు అంటుంది ఏంటంటే ఇంత విధ్వంసం చేసిన వ్యక్తిని కూర్చోపెట్టి మీరు ట్రీట్మెంట్ ఎందుకు చేస్తున్నారు, మాకు అప్పగించండి, మేము చూసుకుంటాం అంటున్నారు. అంటే చట్టాన్ని చేతిలో తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్? అసలు ఇంత దూరం ప్రజలు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే మాకు అప్పగించండి అనే వరకు ఎందుకు వచ్చింది పరిస్థితి? అవును, మరి ప్రభుత్వం చేతకాంతనం, మళ్ళీ ప్రభుత్వం ఉదాసీనత, ప్రభుత్వం ఓట్ బ్యాంక్ తోటి తారుమారు చేస్తారు. ప్రభుత్వం దగ్గర నమ్మకం లేకపోతే వ్యవస్థల మీద నమ్మకం పోయింది ప్రజలకి. అబ్బాయి వీళ్ళు శిక్షించలేరు, మళ్ళీ వాడిని వదిలేస్తారు, మళ్ళీ కొత్త సంఘటన వస్తుంది. రోజు మనిషికి అనేక సంఘటనలు పాత సంఘటనలు పోతుంది. ఇది జనం మర్చిపోతారు. బికాజ్ పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్. మీరు రోజుకో బులెటిన్ కొడతారు కదా మాకు, అంచేత మళ్ళీ ఆ సమస్య దాని మీద ఉంటుంది. ఎక్కడైనా సృష్టించే మీకు అఫ్జల్ ఖాన్ వధ, శివాజీ పులి గోర్లు పట్టుకుని చీల్చాడు. ప్రజలు వదిలితే వాణి చంపిస్తారు, ఇంకా చంపిస్తారు. ప్రజలు వదులుకోరు. కాబట్టి నువ్వేదో ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉన్న హిందువులనే నోరు మూయిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను నమ్మేదే హిందువులు, ప్రజాస్వామ్యంగానే ప్రవర్తిస్తున్నాడు. లెట్ ది కాన్స్టిట్యూషన్ టేక్ ఇట్స్ డెసిషన్. ఆర్ స్టాట్యూ, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. మరి ఒక అమ్మాయిని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు, రాత్రి అయిపోయిందని అమ్మాయికి కమ్యూనికేషన్ ఏది లేదని స్కూటర్ ఎక్కించుకు వస్తున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి అక్కడి నుంచి ఆపేసి కొట్టారు అతన్ని. బికాజ్ బోత్ ఆర్ డిఫరెంట్ రిలీజియన్స్. ఆ వీడియో చూసాం. ఆ అమ్మాయి అడిగింది, ఎక్కించి లిఫ్ట్ ఇచ్చాడు. అతను ఎందుకు కొట్టావు? పోనీ అతను తప్పు చేశాడా? అబ్డక్ట్ చేశాడా? అబ్డక్షన్ అనేది లేదు, ఎత్తుకొచ్చేట్లే కదా. అమ్మాయి అంతా అసభ్యంగా ప్రవర్తించాడు. వచ్చింది ఇష్టపూర్వం కొట్టకండి అంది. మరి అతను తప్పు చేస్తే చట్టం ఉంది, కానీ ఏ తప్పు చేయకుండా అతను కొట్టావు. మీ దృష్టిలో అది తప్పు చేసినవాడు. మీ దృష్టిలో, మీ పుస్తకంలో, మీరు నమ్మిన పవిత్ర గ్రంథంలో అతను తప్పు చేస్తున్నాడు. మీకు డ్యూటీ ఇచ్చాడు భగవంతుడు, ఆ తప్పు చేసినవాడు శిక్షించేయని. మీకు ఒకటే నమ్మకం, మనం ఆరాధించే, నమ్మే, విశ్వసించే పుస్తకం మనకేం బాధ్యత ఇచ్చింది, దాన్ని మనం నిర్వర్తించాలి. లేకపోతే మనం పాపిస్టులు అవుతామని. ఈ చట్టాలు మీ నమ్మకం లేదు కదా నీకు. వాళ్ళకు అదే అంటున్నారు. మిమ్మల్ని అడిగే హిందువులంతా కూడా ఎక్కడైతే నీకు ధర్మానికి గ్లాని కలుగుతుందో, ఎక్కడైతే ధర్మానికి ప్రమాదం కలుగుతుందో అక్కడ నువ్వు అవతారం పురుషుడిగా నువ్వు ఉండి ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత నీది. వ్యవస్థ ఫెయిల్ అయితే చేతుల్లోకి తీసుకో. ప్రతిదీ చట్టానికి అప్పచెప్పేస్తున్నాం. దొంగ కనపడితే స్తంభాన్ని కట్టేసి కొట్టేయడం మనం ఫస్ట్ కొట్టేయట్లేదా? మీ వస్తువు దొబ్బేస్తే ఇంట్లో పాలేరో, రైతో, లేకపోతే మీ పని మనిషో, మీ డ్రైవరో పాటను మిగులుతున్నారు. ముందు కొట్టిన తర్వాతే పోలీసులకు అప్పగిస్తారు, రికవరీ చేసుకుని. తీరా వాళ్ళ ఇల్లు వదిలేరు. మీరు పోయింది 1000 రూపాయలు అయితే 10,000 పట్టుకొచ్చేస్తారు వాడి ఇంట్లో. మీరు పోయిన 2 ఉంగరాలు, ఒక గొలుసు అయితే 30 కాసులు పోయిందని కంప్లైంట్ ఇచ్చేస్తారు. చట్టం తన పని తాను చేస్తూ పోతే ఇక్కడ దాకా ఎందుకు వస్తుందండి ప్రమాదం? ఉదాసీనత ఎక్కడండి? కంచె చేను మేస్తే అన్నట్టుగా ఉంది. కంచె కట్టేది మీరు దూడలు పడకుండా, ఆ కంచె మేసేస్తోంది చేయండి. కాబట్టి ఇప్పటిదాకా వచ్చినప్పటికీ ప్రజలకి చట్టం మీద, వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద నమ్మకం పోయినప్పుడు కదా మిమ్మల్ని మాకేవ్వండి మేము చూసుకుంటాం అన్నారా? ఎందుకు వచ్చింది? అమెరికాలోట తప్పు చేస్తే వెంటనే శిక్షించేస్తారు, చెప్పుకోవడం. మనం ఇక్కడ జర్మనీలో అలా చేస్తారు, జపాన్లో అలా చేస్తారు, యూకేలో అలా చేస్తారు, ఇక్కడ అలా చేస్తారు. మన దగ్గర ఎందుకు కాదు సార్? ఇప్పుడు అంటే ఇప్పుడు కొత్త పద్ధతి ఏడు చేసండి. నేరస్తుని రక్షించాలంటే అరెస్ట్ చేసి బాబు పంపిస్ట్ చేస్తున్నారు. బైర్ నరేష్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి జైల్లో పట్టారు. బైర్ నరేష్ని ఒరే పారిపో ఇక్కడ జనం అంతా అయ్యప్ప భక్తులు రెడీగా ఉన్నారు నేను ఉతికేయడానికని. కానీ ఇన్స్టెంట్ జస్టిస్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు చూడగానేను, లేకపోతే మాట అతని అటైర్ చూసో, లేకపోతే అతని భాష చూసో మనం అతను దోషి అనో లేకపోతే నిర్దోషనో మనం ఎలా చెప్పగలం? ఇన్స్టెంట్ జస్టిస్ మనం ఎలా చేయగలం? అంచేతే ప్రజాస్వామ్య దేశంలో కాన్స్టిట్యూషన్ పగడబందీగా గట్టిగా ఉండి, కాన్స్టిట్యూషన్కి ఎక్కడ కూడా పక్షపాత వైఖరి లేకుండా, పక్షవాత వైఖరి అంటే ఒక ఆర్గాన్ చచ్చిపోవడం, అది పక్షవాత వైఖరి. పక్షపాత వైఖరి అంటే ఎక్కడ కూడా
దాన్ని ఏమంటారు వివక్షత 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 లేని వ్యవస్థలో ప్రజాస్వామ్య దేశంలో చట్టం ఎడల రాజ్యాంగం ఎడల వ్యవస్థలు ఎందు న్యాయ వ్యవస్థ పరిపాలనా వ్యవస్థ శాసన వ్యవస్థ ఎందు చాలా దృఢమైన విశ్వాసం కలిగి ఉండి పబ్లిక్ ఉంటుందో లెట్ ది కోర్ట్ డిసైడ్ అంచేతే ఒక వాదం ఉంది. ఒక అమాయకుడు ఒక నేరస్తుడు తప్పించుకోవచ్చు చట్టం దగ్గర నుంచి, కానీ ఒక అమాయకుడు శిక్షింపబడకూడదు. ఒక ఇగ్నోరెంట్ వీడిని ముందే చట్టం మన చేతిలో తీసుకుంటే వీడు నిజంగా నేరస్తుడో కాదో మీరన్నారు. ఎట్టైర్ చూసో వాలకం చూసో ఒక 3 నెలల నుంచి భోజనం లేని వాడు బికార్లా కనబడతాడు. వాడికి ఎవరో 10 రూపాయలు ఇస్తుంటే ఒరే వీళ్ళ విగ్రహం దాన్ని వచ్చి నీకు 10 రూపాయలు ఇస్తారంటే 3 రోజుల నుంచి తిండి లేదు, నేను తను వచ్చేస్తాను, నాకు దేవుడు ఎవరు లేదు. నువ్వే దేవుడివి, 10 రూపాయలు ఇచ్చాడు నువ్వే దేవుడు. ఆ దేవుడిని తంతానులే. ఎవడు తిండి పెడితే వాడిని దేవుడిని పూజిస్తాం మనం. నువ్వేదో పేరు పెట్టి పిలవక్కర్లే, నీ విగ్రహం పెట్టేసుకుంటాను నేను నాకు ఇంత తిండి పెడితే. అంగస్టమక్ నోస్ నో రిలీజియన్ అని చెప్పాడు వివేకానంద కదా. కాబట్టి వాడు అమాయకుడైతే శిక్షింపబడ్డాం. ఇండియన్ సైక్ ఒప్పుకోదు, మన బరులు ఒప్పుకోవు. దిస్ ఈజ్ ది ఓన్లీ రీజన్ ఇక్కడ అనేక అక్రమాలకి జరగడానికి. మన్ని చంపేసిన వాడైనా అన్నం తినలేదంటే వాడి తండ్రి పెడతాం. మనం దొంగకి చెట్టు కట్టేసి కొట్టేస్తాం దొంగతనం చేసిన వాడు. ఎక్కడైనా ఒక టైం ఏందమ్మా పాపం తిన్నాడు లేదని ఇంట్లో ఆడవాళ్ళే వచ్చి పెట్టమంటారు. తట్లు ఒక్క తాళ్ళు ఒప్పండి రా వేదాకు తింటారు, తిను వేదా పెట్టు వేదవా చచ్చిపోతారు, మా దగ్గర కూడా బతికారు, నువ్వు ఇంకోళ్ళు చంపేస్తారా నేను అని కూడా చెప్తాను. స్వతహాగా ఇండియన్ సైకిలో ప్రేమించే గుణమే కానీ ఇక్కడ మనం అన్ని పుక్కిడి పురాణాలు అంటారు కాదు. డ్యాగ్ వచ్చింది, పావురం వచ్చింది, పావురం నన్ను శరణ వేడింది, శరణిచ్చాడు. డ్యాగ్ నా ఆహారం ఉంది, దాని బరువు ఆహారం నేను త్వరలో తీసి ఇచ్చేస్తాను. సో ఇది ఇవన్నీ ఇన్స్పైర్ చేసేవన్నీ, లేకపోతే కథలు అంత యుగాలుగా రావు, క్యారీ అవ్వవు. కాబట్టి వాళ్ళు ఇక్కడ నేరస్తుడు పుట్టకుండా వాళ్ళు రైట్ ఏమంటే ఒక నేరస్తుడు ముస్లిం కాబట్టి ముస్లిం సమాజాన్ని నేరస్థ సమాజంగా చూడకండి అంటారు. నేను ఒప్పుకుంటా. స్టోర్ట్పురం దొంగల పేరు విన్నారు ఎప్పుడైనా? స్టోర్ట్పురం వాళ్ళ దొంగలు కాదు, తప్పు కదా స్టోర్ట్పురం దొంగలు అన్నాం. కానీ అనుకోకుండా బై డిఫాల్ట్ దొంగలందరూ స్టోర్ట్పురం వాళ్ళే. యూ గాట్ మీ పాయింట్. మరి నువ్వు రుజువు చేసుకో. ఇప్పుడు మా ఇంటి పేరుకి వాళ్ళందరూ దొంగలంటే నేను ఒప్పుకోను, మురుకులంటే ఒప్పుకోను అంటున్నావు నువ్వు. రైట్, రుజువు చేసుకో. ఆ దొంగని, ఆ మూర్ఖుడిని, ఆ నేరస్తుని నువ్వు ముందు శిక్షించు. అంతేకాదు నువ్వు శిక్షించు. బికాజ్ నీకే ఎక్కువ, నీ కొడుకుని శిక్షించే అర్హత నీకే ఉంది. ఏ కొడుకుని క్షమించడు ఆ తండ్రి అంటే అప్పుడు ఆ తండ్రి మీద మాకు విశ్వాసం వస్తుంది. ఈ ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర ఏదైతే నిరసనకారులు వెళ్ళారో వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు జరిగి చేశారు, రక్తాలు గారే, తలకాయలు పగిలిపోయినాయి, రక్తాలు గారిని. మనం ఈ లాఠీ ఛార్జీని అసలు మనం ఎలా చూడాలి? అంటే నిరసన తెలపడానికి వచ్చి, లేకపోతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, మాకు జస్టిస్ కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ మీద లాఠీ ఛార్జ్ జరిగింది. ఏ ఓట్ బ్యాంక్ ఆధారంగా వాళ్ళు బతుకుతున్నారో ఆ ఓట్ బ్యాంక్కి వీళ్ళకు ధైర్యం ఇచ్చారు. మీ మీద చెయ్యెత్తిన వేలెత్తి చూపించిన మీకేసి ఏ వేలు కనపడినా వేలు నరికేస్తా అన్నాడు నాయకుడు. మీ మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు బుర్రలు పగిలే. సో మనకి ఈ ప్రభుత్వం రక్షణే ఇస్తుంది. వాడిని ఏమీ చేయలేదు, శుభ్రంగా హాస్పిటల్ పెట్టి వైద్యం చేస్తుంటే రక్షించబడుతున్నారు. వాడు వెనకాల కుట్ర చేసిన వాళ్ళు ఎవరు, ఆ కుట్రలో నిమగ్నమైన వాళ్ళు ఎవరు, వీడి చేత ఆ నేరానికి ప్రేరేపించింది ఎవరు, ఎవరి వల్ల ప్రేరేపితుడయ్యాడు, ఇక్కడ దాకా వెళ్లకుండా ఇక్కడే ఆపేయగలగాలి. వీళ్ళందరూ బుర్రబద్దలా కొట్టారు. వీళ్ళు చేసిన నేరం ఏమిటి? జరిగిన అక్కడ సంఘటనకి నిరసనగా వెళ్ళారు. ఎవరైనా కొట్టారా? ఎవరైనా తిట్టారా? ఎందుకు పోలీసులా చర్య తీసుకోవాలి? ఎవరిని సంతృష్టి పెట్టడానికి చర్య తీసుకోవాలి? ఇక్కడెక్కడో సంతుష్టీకరణ కనపడుతుంది. మీ కేసు ఇలా కళ్ళెర చూసిన వాళ్ళ యొక్క కళ్ళు పీకేస్తాం అన్న మాటగా నాకు అనిపిస్తుంది. మీ మీద మాట్లాడేంత ధైర్యమే వీళ్ళకి? తొక్కేస్తాం, నొక్కేస్తాం, కనపడరు, పాతాళాన్ని తొక్కేస్తాం. ఈ డైలాగులు విని ఉన్నాం. ఎవరికి ధైర్యం ఇచ్చినట్టు? ఇక్కడ పోరాటం చేస్తున్న ప్రజలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఒరే ఎందుకురా నీకు, నీ బుర్రబద్దలైపోయిందిరా అన్న మాట అంటారు. రాజగురు, సుఖదేవ్, భగత్ సింగ్ వీళ్ళందరూ చనిపోయినప్పుడు ఇళ్లలో పెద్దలందరూ యువకుల్ని ఇళ్లలో పెట్టి తాళాలు వేసేశారు. వీళ్ళ దగ్గర నుంచి నిరసన తెలియకూడదు. నిరసన తెలియజేసేటువంటి స్వతంత్రం వీళ్ళకి లేదు.
నిరసన కనీసం శాంతియుతంగా నిరసన తెలియజేసే స్వతంత్రం కూడా లేదు. బుర్రలు బదకొట్టేశారు. మానవ హక్కుల ఉల్లంఘన కాదా ఇది? పౌర హక్కుల ఉల్లంఘన కాదా ఇది? ప్రభుత్వం ఇక్కడ నేరం జరగచ్చు. నువ్వు ఇమ్మీడియట్గా నేరానికి జరిగిన కుట్రకు దారితీసిన సంఘటనలు వ్యక్తుల మీద చర్యలు తీసుకున్నాయి టకటకటకలు ఆడించకుండా వెళ్ళి వెంటనే ఇక్కడ ఉధృతమైన పరిస్థితి రాకుండా నువ్వు ఎక్కడ ఆపావు? ఒక్క ఖండన చేసావు నువ్వు. ఈ దేవాలయం మీద ఏదైతే దుశ్చర్య ఉందో అది ఆ ఖండన నేను ఖండిస్తున్నాను. ఎవరితో వాళ్ళైనా శిక్షిస్తాం. ఇప్పుడు వీళ్ళు ఆవేశంతో ఉన్నారు. అమ్మవారి గుడి మీద దాడి జరిగింది, అపవిత్రమైన కాళ్ళతో తొక్కాడు కాబట్టి మేము నిరసన తెలియజేస్తున్నాం. ఎవరి కొంపక మీద కత్తులు ఇచ్చి వెళ్ళారు వాళ్ళు? ఆయుధులై వెళ్ళారా వాళ్ళు? శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వాళ్ళు బుర్రలు బదకొట్టడంలో ఉద్దేశం ఏంటి? ఏ ప్రభుత్వం, అటు బ్రిటిష్ ప్రభుత్వం, ఇటు ఉన్నట్టు మనకి భారతదేశంలో ప్రభుత్వాలు ఓట్ బ్యాంక్ రాజకీయాలు వాళ్ళని ఎలా సంతృష్టించాలి? ఇందాక మీరు ఓ ప్రశ్న వేశారు, డీవియేషన్ చోట కొట్టండి, చెరువులు ఆక్రమించాడు కొట్టండి. వై నాట్ ఓల్డ్ సిటీ? ఓల్డ్ సిటీని కూడా సుందరీకరించాలి కదా. కాబట్టి వీళ్ళను ఈ ప్రభుత్వం యొక్క చర్య ఏదైతే ఉందో చాలా దుస్సంఘటన. అమ్మవారు కోవెళ్ళ మీద దాడి చేయడం ఎంతటి నేరమో, నిరసనగారుల మీద బుర్రలు రక్తాలు ఊడిలా కొట్టడం అంతటి దుర్మార్గం. మీకు ఎవరో ఒక వర్గాన్ని సంతృష్టించాలని చెప్పి వీళ్ళ బుర్రలను బదకొట్టారు. పీకేసి కళ్ళు ఎర్ర చేసి చూసిన, మీకేసి వేలెత్తిన, మీ మాటల ద్వారా మిమ్మల్ని దూషించిన వాడు బుర్రలు బద్దలవుతాయి అని ఒక సందేశాన్ని వీళ్ళు పంచారు. ఇప్పుడు ఏదైతే అంటే మీరు అన్నట్టు నిజం ఉంటుంది, అబద్ధం ఉంటుంది. అంటే దేవుడు పేరు చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యం చేసేవాళ్ళని చెప్పేవాళ్ళు దాంట్లో జెన్యూనే ఉంటారు. వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసం వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, దేవుడిని అడ్డం పెట్టుకుని ప్రచారాలు చేసుకునేవాళ్ళు. ఇలాంటి వాళ్ళకి చట్టం ఎందుకు వాళ్ళని సీరియస్గా తీసుకోవట్లేదు? సీరియస్ యాక్షన్ కావచ్చు, సీరియస్గా కావచ్చు, ఎందుకు తీసుకోవట్లేదు? ఏమంటే ఎక్కడ ఉదాసీనత ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి కుక్క గొడుగులాగా పుట్టుకొస్తాయి. ఏది అసలైంది, ఏది నకిలీ అనేది తెలియజేయడం కష్టం. నకిలీ బాబా నకిలీ ఉండలేడు, బాబాయే. దొంగలు బాబా వేషం వేస్తారు, దొంగ బాబా ఉండడు. నాకు ఈ దొంగ బాబా అనడం, దొంగ పీఠాధిపతి అనడం ఇష్టం ఉండదు. పీఠాధిపతి ఉంటుంటాడు. ఇప్పుడు మనకి ఆవు నెయ్యి ఉందండి, శుద్ధ ఆవు నెయ్యి. దొంగ ఆవు నెయ్యి ఉంటుందా? ఉండదు. ఆవు నెయ్యి పేరు మీద అమ్మేస్తుంటే కల్తీ. ఆవు నెయ్యి పేరు దాన్ని పెట్టకూడదు. నెంబర్ 2 ఆవు నెయ్యి ఉందండి మా దగ్గర, అథవా నెంబర్ 2 కాదు, నీ దగ్గర కల్తీ ఆవు నెయ్యి. దాన్ని ఆవు నెయ్యి పేరు పెట్టక విశేషణం కాదు. బంగారం కదండి. నెంబర్ 2 బంగారం ఉంటుంది ఎక్కడైనా? ఉండదు. కాబట్టి బాబా అంటే మన గౌరవం, భయం, భక్తి ఎక్కువ, కమాండింగ్ గుడ్ రెస్పెక్ట్ అన్నవాడు ఒక ఈడియట్ బాబా వేషం వేసుకొస్తాడు. వాడిని మన బాబాయ్ అని నమ్ముతాం. మనకున్న అనేక సమస్యలకి ఆయన మార్గం చూపిస్తాడు అనుకుంటాం. లేదా ఆయనకు దగ్గర ఉండే భక్తులు అందరిలో మనం కూడా దూరిపోతే ఓ దోపిడీ వర్గంలో మనం కూడా సభ్యులం. కొంతమంది బాబా శిష్యులందరూ కూడా టాప్లో ఉంటారు. ఆర్డినరీ లైఫ్ ఉండదు వాళ్ళకి. అంచేత వీళ్ళని చట్టం మోసం చేసేవాడిని ఎవరినైనా సరే శిక్షించమంటారు. మనం వీళ్ళందరికీ బడా మోసగాళ్ళందరికీ బడా రాజకీయ నాయకులు, వ్యవస్థల సహకారం ఉందండి. దేశంలో వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వీళ్ళు మైటీ పీపుల్. వ్యవస్థలన్నీ వాళ్ళు గుప్పిట్లోనే ఉంటాయి. వాడి కళ్యాణ మండపం ఎవరితో కొట్టేశాడు, ఇన్నాళ్ళు మేనేజ్ చేశాడు, మనం మేనేజ్ చేయడం లేదు, కొట్టి పడేస్తారు. అంచేటి వీటిలన్నిటికీ కారణం ఎక్కడో మేనేజ్ చేస్తున్నారు అన్నిటిని, వ్యవస్థలు. మీడియా కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సిబిఐ కానీ, రాజకీయ వ్యవస్థ కానీ, ఎగ్జిక్యూటివ్స్ కానీ అన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి. వాళ్ళకి అనుకూలంగా చట్టాలు కూడా మార్పులు తెస్తూ ఉంటారు. శాసిస్తారు వాళ్ళు శాసన వ్యవస్థనే శాసించగల శక్తి ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాకు తెలిసి చాలా విలువైన సమాచారాన్ని, మీ సమయాన్ని మాకు ఇచ్చి చాలా అయితే షేర్ చేసుకున్నారు. చాలా క్వశ్చన్స్కి ఏదైతే ప్రజల్లో ఉందో ఆ సమస్యలకి మీరైతే చాలా క్లియర్గానే సమాధానం చెప్పారు. ఈ హైడ్రాకి సంబంధించి కావచ్చు, లేకపోతే ముత్యాలమ్మ తల్లి టెంపుల్కి కావచ్చు. నాకు తెలిసి హైడ్రాకి సంబంధించి అయితే మీరు చెప్పిన మాటలు చూస్తే ఇక నుంచి ఎవరు కూడా మోసపోయే ప్రమాదం ఉండదని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.